నమస్తే టీవీ40 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు ఓటు వేసిన సీఎం రేవంత్. శ్రీకాకుళం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరణ. శ్రీకాకుళం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా హనుమంత్ కూర్మారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కార్పొరేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు. మున్సిపల్ పరిపాలన చట్టం పరిధిలోనే పనిచేస్తూ ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిబ్బంది లేవనెత్తిన పలు సందేహాలను తనదైన శైలిలో వివరణలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళం నగరంలో 1 టౌన్ పోలీసులు బుధవారం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో వాహనాలను ఆపి నిశితంగా పరిశీలించారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు పెండింగ్ చలానాల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమావళిపై కౌన్సిలింగ్ వంటి బాధ్యతలను ఈ తనిఖీలలో నిర్వహించుతున్నట్లు ఆయన ఎస్ఐ జగన్నాథరావు తెలిపారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పని దినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 14న బడ్జెట్ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత జగన్ సహా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా అసెంబ్లీలో వైసీపీ నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగం చేస్తుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ్యుల హక్కులను కాపాడాలంటూ ఆందోళన చేపట్టారు. వైసీపీ నిరసనల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేస్తూ వాకౌట్ చేశారు. But there is no alternative to disciplined correction. Despite constraints, growth momentum is being restored through careful prioritization and reforms. Determination, clarity, and persistence define our approach as we work to rebuild the state's foundations and promote Andhra Pradesh with renewed confidence. These efforts are already reflecting in the state's economic performance. As per the first advance estimates for 2025-26, Andhra Pradesh gross state domestic product has increased to rupees 17.62 lakh crore from 15.91 lakh crore in the previous year, recording a nominal growth of 10.75%. Per capita income has risen to rupees 2.95 lakh compared to 2.66 lakh last year. This growth has been driven by strong performance. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. అక్కడ జెడ్పీ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు మదిరా మున్సిపాలిటీ 9వ వార్డు పోలీస్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటు వేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 7 మందికి 4 లక్షల సహాయం లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు పెళ్లి అనంతలక్ష్మి, సత్తిబాబులు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు 4 లక్షల విలువైన చెక్కులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్, కరప మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 7 మందికి ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎల్ఓసీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో సుమారు 54,000 మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనల్లో పార్టీ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. కేవలం 100 రూపాయలతో చేసిన సభ్యత్వ నమోదు బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిందన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు, క్లస్టర్ మిరపాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ త్రిమూర్తులు, కో క్లస్టర్ టీడీపీ నాయకులు కొమరశెట్టి నరసింగారావు, టీడీపీ నాయకులు పట్టాభి పంపన్న కన్నారావు, యాసలపు విష్ణు, పిల్లి సత్యబాబు, మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 6 రావడం జరిగింది. సుమారు 4 లక్షల చిల్లరే. ఈ నెలలో రెండోసారి ఇది పంచిపెడతాం. గతంలో 2-3-5-6 తారీఖుల్లో 15 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఆయాల 11 లక్షలు, ఇవాళ మళ్ళీ 5 లక్షలు రాని తపతపాలుగా పెట్టిన తపతపాలుగా వస్తూ ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజానీకానికి వైద్యం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందంటాం ఇది ఒక ఉదాహరణ. కారణం ఏంటంటే మేము అక్కడ చూస్తూ ఉంటాం, వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి. పర్ డేకి వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి. ఒక 40% మినిమం పెట్టుకొని మనం పెట్టిన దాంట్లో ₹1,00,000 అయితే 40,000 రూపాయలు చెప్పిన ఎన్ని లక్షలకి క్లెయిమ్ పెట్టినా అన్ని లక్షలకి క్లెయిమ్ ఇస్తూ ఉన్నారు. ఇది కాక ఎల్ఓసి అని ఒకటి ఉంది. ఎల్ఓసి అంటే కిడ్నీ మార్పు కానీ, మోకాలు మార్పు కానీ, హార్ట్ సర్జరీ కానీ చేసినప్పుడు 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఆ బడ్జెట్ అయినప్పుడు ఆ కుటుంబం 10 లక్షలు పెట్టుకునే వాళ్ళు అయితే మేము వైద్యం చేయిస్తాం అని హాస్పిటల్కి ఎస్యూరెన్స్ ఇస్తారండి. అది కూడా చేయిస్తూ ఉన్నాం. ఎల్ఓసి కూడా ఒకటి 30,000కి వచ్చింది ఎవరికి చిన్నోళ్ళది. అలాగే ఎల్ఓసి సదుపాయం కూడా ఉంది. పేద ప్రజానీకానికి ఏ విధమైన సేవ చేయాలో ఆ విధమైన సేవ చేస్తూ ఉంటుంది. మరి మా గ్రామంలో అంటే ఈ కాకినాడ రూరల్లో 53,000 సభ్యత్వాలు చేయించాం. ఈ 53,000 సభ్యత్వాలు కూడా ఎవరైతే ఈ సభ్యత్వం చేయించారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించే రథయాత్రకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం రతన్ షేడ్ వద్ద రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గాంధీ సెంటర్కు తీసుకొచ్చారు. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా భీమేశ్వర స్వామి వారికి సామర్లకోటలో ప్రతిష్టాత్మకంగా మహారథయాత్ర నిర్వహించబడింది. శివరాత్రి పర్వదినం అనంతరం ఫిబ్రవరి 16 మధ్యాహ్నం భీమేశ్వర స్వామి రథయాత్ర జరగనుంది. ఈవో బల్ల నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు రథం షెడ్ చేరుకున్నారు. అర్చక స్వాములు ముందుగా రథానికి పూజలు చేశారు. అనంతరం రథాన్ని గాంధీ బొమ్మ సెంటర్కు తరలించారు. ఈ ఏడాది కూడా భీమేశ్వర స్వామి రథయాత్ర ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. 22 వార్డుల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని పరిశీలించిన ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత కల్పించామని 3 ప్రాంతాల్లో మొత్తం 1,200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. అత్యధికంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 55% ఓటింగ్ శాతం నమోదైందని ఎలక్షన్ అథారిటీస్ తెలియజేస్తున్నారు. సో ప్రజలకు కూడా మా పోలీస్ తరఫు నుంచి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇంకా ఆల్మోస్ట్ లైక్ 3.5 hours మిగిలి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. అంతేకాకుండా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా ప్రత్యేక పోలీసు డిప్లాయ్మెంట్ చేసి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా కూడా పోలీసు వాళ్ళు, అదేవిధంగా దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న డిఎస్పీ మనుగర్ గారు, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో 1,200 మెంబర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు, అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. బాహుబలి వంటి విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆలయం వద్దకు రావడంతో ఆలయ అధికారులు పూలమాలలతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారి మూల వరులు ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి శాల్వతో సత్కరించారు. తదుపరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సినీ రచయిత ఆలయ అర్చకులు అధికారులతో మాట్లాడారు. ఆలయ పరిసరాలని ప్రత్యేకంగా వీక్షించి ప్రతి అణువును శ్రీరాముని విశిష్టత గురించి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ సింగరేణి కార్మిక ప్రాంతం రామవరంలో ఉద్రిక్తతలు 19వ డివిజన్లోని 60-61 బూతులలో కాంగ్రెస్కు అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీకి ఎమ్మెల్యే సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర షర్టులు అనుమతించని పోలీసులపై సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టి రామవరంలో కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రామవరంలో మోహరించిన పోలీసులు ఇటువంటి ఇరు పార్టీల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్ షర్ట్ ఒకళ్ళు వేసుకుంటే కూడా అది ఎప్పుడు ఇస్తారండి బూత్ ముందు కండువా ఉంటే తప్పు. ఎవడో ఒకరు మామూలు ఒక్కడే అందులో గుంపుగా వచ్చింది కాదు, మీరు చెప్పారంట కదా. రెడ్ షర్ట్ కొంతమంది రెడ్ షర్ట్ ఉంది కదా, అందులో ఎవరో ఒకరు రెడ్ షర్ట్ తీసుకొచ్చారు. సింబల్ ఏం లేదా, సింబల్ లేదు, కానీ గుర్తు లేదు. ఎక్కడ ఉందా రూల్ ఏమైనా ఉందండి? ఇది నేతా స్కూల్ ఎన్నో బుక్ ఎందుకంటే ఇట్లా అది చేస్తే గొడవలు అవుతుంది. మా డిఎస్పీ చెప్పాడు అంటున్నారు వీళ్ళు. కండువాలు వద్దు, కండువాలు అవసరం. కండువా వద్దు, గుర్తు కూడా వద్దు. షర్ట్ చేసుకుంటే ఎప్పుడు ఇస్తే ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏమైంది? అక్కడ అదే ఏదైంది 19th డివిజన్ కాదయా, 19th డివిజన్. మీరు చెప్పండి ఎందుకు ఎక్కువ అతి చేస్తున్నారు వీళ్ళు? బాగా ఎంత లొంగిపోకూడదండి, ఎంత లొంగిపోతారండి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిచే ప్రకృతి వైపరీత్యాలపై కార్యక్రమం నిర్వహించారు. ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇతర శాఖలందరికీ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహారా, పెద్దాపురం మండల తహసీల్దార్ వెంకటలక్ష్మి, అగ్నిమాపక ఇన్స్పెక్టర్ ప్రసాద్, పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చారా లేదని తెలుసుకోవడం కోసం కాపాడడం అనేది అందరికీ తెలుసు. మనం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటాం దగ్గరలో, మనం వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి కాపాడి వచ్చేస్తాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా ఉపయోగించకపోతే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా చేయాలి, ఒక మనిషిని తీసుకురావడానికి ఏంటంటే జరిగే ప్రమాదం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దెబ్బలు తగిన వ్యక్తులు ఏంటంటే సపోజ్ ఎవరికైనా చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలైనప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏంటి కదా మనం క్యారీ అంటారు, కానీ అది మనం క్యారీ అంటే ఇంకా లేదు, మనం చేతులు పట్టుకొని తీసుకొచ్చేస్తాం. ఈ విధంగా పట్టుకొని ఆ మనిషిని తీసుకొని బయటకు వచ్చేస్తాం, ఈజీగా చేస్తాం. అదే పెద్దలు అనుకోండి, మనం ఈజీగా క్యారీ చేయలేము. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి అయితే 2 హ్యాండ్ క్యారీ అంటారు. లాక్ చేయడం అనేది ఇప్పుడు కూడా లాక్ చేయడానికి మనం రిస్ట్ పట్టుకోకూడదు. ఈ విధంగా రిస్ట్ అనేది చూపిస్తాం. అలా పట్టుకోవడం వల్ల వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతుంటారు. సో దాని తర్వాత ఊడిపోయి ఇక్కడ పడిపోతాడు మన మనిషి. సో దాని ద్వారా కంటే ఇంకా ఇంజూరీ అవుతాడు. సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసి ఎవరైతే మనిషి మన కింద ఉండి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయట. అది అంటే ఎప్పుడు జరుగుతుంది, ఎవరైతే ఇరికిపోయారో వాళ్ళని బయట తీసుకురావడం కోసం జరిగిన విధంగా చేయాల్సిన చెప్పాను. అయితే ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు, 2 కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, ఏదో దెబ్బలు కొంచెం గట్టిగా తగిలాయి, లేదంటే వెనక బ్యాక్ ముందు ఇంజూరీ అయింది. అప్పుడు ఏ విధంగా క్యారీ చేయాలి, 2 హ్యాండ్ క్యారీ అంటారు. అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపు తీసుకురావాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ ఈజీగా కూర్చోవచ్చు. తనకేంటంటే
నువ్వు ఏమి నొప్పి లేకుండా ఈజీ బయటకు తీసుకురావు. ఈ విధంగా బయటకి ఈజీగా తీసుకురావాలి మనం. దీనివల్ల కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఎంత దూరమే తీసుకురావాలి. ఒక బిల్లు నుంచి పై నుంచి కింద తీసుకొస్తున్నాం, ఏదైనా మెట్లు దిగుతున్నాం. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది మెట్లు దిగేటప్పుడు, కానీ ఇది ఈజీగా ఉంటుంది. కాకినాడ రూరల్ మండలం వాఘాలపూడి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి బీజేపీ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిద్ధా భద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి పాలికా శివ, కందెళ్ల వెంకట్, గొల్లపల్లి ప్రసాద్, కోల రామకృష్ణ, వంక లోవరాజు, యువమోర్చా నాయకులు కాద సత్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాలు కొనసాగించడానికి మనం అందరం ఇక్కడ ఏదైతే సమావేశం అయ్యామో ఆయన నివాళులు అర్పించి, అలాగే ఆయన ఇంటిగ్రల్ హ్యుమానిటిజం అనేది ప్రధానంగా ఆయన చెప్పిన విషయం. అంటే ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా అంత్యోదయ పథకం అని చాలాసార్లు బయట విని ఉంటారు మీ అందరూ కూడా. అంటే చిట్ట చివరి మనిషికి ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పథకం కానీ, లేకపోతే ఒక సేవ కానీ అందాలంటే ఏ విధంగా చేయాలన్న విషయాన్ని ఆయన ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవ్వాలని ఈ విషయాలని చెప్పడమే కాకుండా పుస్తక రూపంలో రాయడం జరిగింది, ఆచరణలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా చాలా చేస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే ఆయన యొక్క ఆలోచన. చాలామంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏంటి ఇలా ఉంది, ఈ పరిస్థితులు ఏంటి, ఇంత గొప్ప సక్సెస్ ఎందుకు సాధిస్తుందంటే ఆయన ఆలోచనే ఈ సాధించడం కారణం. ఇది చాలామందికి మనం తెలియజేయాలి. ఎందుకంటే సాధారణ ప్రజలకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి తెలియకపోవచ్చు, మనం చెప్పాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా వింటున్నారు, కానీ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద, డీడీ అని రాసి ఉంటుంది కదా. అలాగే బయట ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా సబ్స్టేషన్ కొత్తగా కట్టారు. తర్వాత ఏమో ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకంలో వచ్చింది. వాటి పేరు కూడా అక్కడ రాసి ఉంటుంది ఆ పిల్లల మీద, ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్ మీద డీడీయూ సంబంధించిన మృతి చెందడం జరిగింది. ఆ రోజు ఆయన గొప్ప విషయం ఏంటంటే, అంటే దేశం అందరం ఏంటంటే మనం ఎంతసేపు ఏంటంటే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చేస్తే మనం బాగుపడిపోతాం, గొప్పవాళ్ళు అయిపోతాం అనుకున్నాం. కానీ స్వతంత్రం అనంతరం ఏం చేయాలన్న విషయాన్ని ఆయన ఒకలే చెప్పలేదు. చాలామందికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే ఎవరో చాలామందికి బయట తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన దేశంలో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు చరిత్రను వక్రీకరించి ఇప్పటి వరకు మన అందరం నేర్పడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉందంటే కారణం ఆయనే. కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట మండల గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేటు దగ్గర అప్రోచ్ వంతెన మరియు ఉండూరు రైల్వే గేటు దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్టు వివరించారు. అలాగే అనేక విషయాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను సామర్లకోట తహసీల్దార్ని, కాకినాడ జిల్లా. మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలుపెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఇనెలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన మండలంలో గత జనవరి 2-3 తారీఖుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఒకటి ప్రారంభించి ఉన్నాము. మన మొత్తం 18 గ్రామాల్లో 14 విలేజెస్కి పట్టాదారు పాస్ పుస్తకాలు 9768 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవి 14 విలేజెస్లోనూ కూడా 100% డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశాము. ఇకపోతే 4 విలేజెస్లో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు రావాల్సి ఉన్నవి. అవి ఏంటంటే మేడపాడు, కాపవరం, వేట్లపాలెం, ఈ వల్లూరుకి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ నెలలోనే ఫస్ట్ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. దగ్గర వల్లూరు గ్రామానికి అయితే 197 అప్లికేషన్లు పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇచ్చేసాము. తర్వాత కాపవరం, మేడపాడు గ్రామాల్లో పట్టదారు పాస్ పుస్తకాలు
ఇప్పుడు ప్రింటింగ్కి వెళ్తాయి. అలా ప్రింటింగ్కి వెళ్ళడానికి తప్పులు ప్రింటింగ్ లేకుండా ఉండడం కోసం వెరిఫికేషన్ ఫిజికల్గా డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకుని అవి ఎవరైతే పట్టదరపు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళతో చెక్ చేసుకుని పర్సనల్ డేటా కరెక్షన్స్ సరిచేయడం అనేది ఈ వారం రోజులుగా జరిగింది. అది కంప్లీట్ అయినవి. మార్చి నెల ఫస్ట్ వీక్ నాటికి ప్రింట్ అయ్యి వస్తాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదేవిధంగా వేట్లపల్లి గ్రామంలో నేను జాయిన్ అయిన తర్వాత గత జనవరిలో రీసర్వే ప్రారంభమై పూర్తయింది. ఆ రీసర్వే అయిన డేటా కూడా రెవెన్యూ రికార్డుల్లో పోర్ట్ చేయవలసి ఉంది. అది CCLA దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత డేటా పోర్ట్ అవుతుంది. అది ఇంకొక వారం 10 రోజుల్లో ఆ డేటా కూడా ఆన్లైన్లో అందరికీ లభ్యంగా ఉంటుందని భావిస్తున్నాను. అట్లా పోర్ట్ అయిన వెంటనే వాటికి కూడా పట్టదారు పాస్ పుస్తకాలు త్వరలో ప్రింట్ అవుతుంది. ఈ పట్టదారు పాస్ పుస్తకాలు అప్డేషను, కరెక్షను ఇవన్నీ కూడా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టదారు పాస్ పుస్తకాలు అప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున ఇస్తున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఎవరి పట్టదారు పాస్ పుస్తకం వాళ్ళకి రొటీన్గా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మన సామర్లకోట మండలంలో ఇంకా 4 విలేజెస్కి రీసర్వే జరగవలసి ఉంది. 13-15 సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పెంచలేదని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో పెరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై వివిధ వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తదితర వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర కుమార్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్ఏ గారు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ వారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వారికి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిశీలించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితి దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు ఓటు వేసిన సీఎం రేవంత్. శ్రీకాకుళం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.